అందరికీ నమస్కారం అండి. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు 2015, 16 నాటి గ్రూప్ 2 నోటిఫికేషన్‌ని రద్దు చేసింది. ఎందుకంటే ముఖ్యంగా పార్ట్ బికి సంబంధించి మూల్యాంకన విషయంలో వైట్నర్ వాడారన్న అభియోగం, అలాగే డబుల్ బబ్లింగ్ అయిందని, ఇలా పలు ఆరోపణల మీద నిజం కావటంతోటి గ్రూప్ 2 నోటిఫికేషన్‌ని రద్దు చేసింది. అలాగే 8 వారాల్లోగా మూల్యాంకనాన్ని ఆ పార్ట్ బి ఎవరైతే వైట్నర్ వాడారో వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళని మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల్లో ఆందోళన ఉంది. ఎందుకంటే సింగిల్ జడ్జి ధర్మాసనం గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 222 పేజీలతోటి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్‌లో ప్రధానంగా ఏముందంటే మూల్యాంకనం మళ్ళీ చేయాలి. లేకపోతే గ్రూప్ 1ని మళ్ళీ నిర్వహించాలి అంటూ సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పిచ్చింది. దీన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళింది. అయితే డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టింది. అక్టోబర్ 15కి తీర్పుకు లోబడి అపాయింట్మెంట్లు ఇచ్చుకోవచ్చంటూ డివిజనల్ బెంచ్ చెప్పింది. ఇదే అదునుగా భావించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంటనే నియామకాలు మెరిట్ లిస్ట్‌ని ఆన్‌లైన్‌లో పెట్టేసింది. వెంటనే అక్టోబర్ 28నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చేశారు. అసలుకి తెలంగాణ గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగాయి. పూర్తి విచారణ జడ్జిమెంట్ రాకుండానే కోర్టు ఎలా తీర్పిస్తుంది? ఒకవేళ రేపు సర్వీస్ కమిషన్ దీంట్లో బాధ్యత ఉంది, తప్పు ఉందని జడ్జిమెంట్ వస్తే ఈ నియామక పత్రాల పరిస్థితి ఏమిటి? ఆల్రెడీ ఉద్యోగంలో చేరిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇలా చాలా ప్రశ్నలు గ్రూప్ 1 మీద ఉన్నాయి. కానీ అప్పటికప్పుడే అనుకుందే తడువుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంటనే అర్ధరాత్రికే 562 మంది అభ్యర్థుల లిస్ట్‌ని మెరిట్ లిస్ట్ పెట్టేసింది. అసలు మొదటి నుంచి దీని వివాదం ఏమిటి? ఎప్పుడైనా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయినా గానీ, ఎప్పుడైనా గానీ ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఒకే హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. ఉంది గతంలో కూడా. కానీ ఇప్పుడు ఎందుకు 2 గ్రూప్ 1కి ఒకటి, మెయిన్స్‌కి ఒకటి హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు పెట్టారు అనే దానిపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎటువంటి సమాధానం లేదు అన్న అభిప్రాయం అభ్యర్థుల్లో ఉంది. ఇప్పటికైనా 562 మంది మెరిట్ లిస్ట్ అని చెప్పారు కదా! వాళ్ళ గ్రూప్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్, మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ విడుదల చేయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. అదీ కాకుండా ఈ ఎగ్జామ్‌లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎంతోమంది బుక్స్ రాశారు. వాళ్ళందరూ ఈ ఎగ్జామ్‌లో చాలామంది రాశారు. వాళ్ళు ఫెయిల్ అవ్వటంపై కూడా అనేక అనుమానాలున్నాయి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన బుక్స్ రాసినోళ్ళు కూడా గ్రూప్ 1లో ఫెయిల్ అవుతున్నా అనేది ఒక ప్రశ్న. అలాగే కోటి ఉమెన్స్ కాలేజ్‌లో సెంటర్ నెంబర్ 1819లో పరిధిలో 71 మంది మహిళలు ఈ మెరిట్ లిస్ట్‌లో ఉండటాన్ని చాలామంది ప్రశ్నగా చూస్తున్నారు. సందేహాలుగా చూస్తున్నారు. అలాగే ఒకే లైన్‌లో 20 మంది క్వాలిఫై కావటం. ఒకే వరుసలో 20 మంది క్వాలిఫై కావటం కూడా ఒక ప్రశ్న. గ్రూప్ 1లో పేపర్ రీవాల్యుయేషన్‌కి సంబంధించి ప్రతి అభ్యర్థి కూడా ఒక్కో పేపర్‌కి రూ. 1000 పెట్టి రీవాల్యుయేషన్ ఇచ్చారు. కానీ ఆ ఫలితాలు ఏమనియో ఎవరికీ తెలీదు. అలాగే తెలుగు మీడియానికి సంబంధించి 8500 మంది అభ్యర్థులు రాయగా కేవలం 56 మందే పాస్ అయ్యారు. అదే ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి చాలా తక్కువలో అభ్యర్థులు రాయగా వాళ్ళలో 95% పాస్ అయ్యారు. మరి ఇది ఎలాంటి మూల్యాంకనం అంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చాలా విషయాలపై గ్రూప్ 1లో అనుమానాలు అలానే ఉండగా అర్ధరాత్రి అప్పటికప్పుడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంటనే నియామక పత్రాలు ఇవ్వటంపై చాలా అభ్యర్థుల్లో ఆందోళన ఉన్నారు. యూపీఎస్సీ తరహాలోనే మనం యూపీఎస్సీ ఎగ్జామ్స్ చూసుకుంటే మొత్తం 1100 మార్కులకు ఉంటుంది. దాంట్లో 51% వస్తే చాలా గొప్ప. ఆల్ ఇండియా సర్వీస్ ర్యాంకర్‌లో ఎవరైనా 51% వస్తే చాలా గొప్ప.
అలాంటిది తెలంగాణలోని గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి మొత్తం 900 మార్కులకు గాను 500 మార్కులు దాటిన వాళ్ళు 50 మంది ఉన్నారు. మరి ఇది ఎలా సాధ్యమైంది? అలాగే ఆబ్జెక్టివ్ క్వెషన్ పేపర్ అయితే ఒకే మార్కులొస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఇది డిస్క్రిప్టివ్ టైప్ పేపర్‌లో కూడా ఒకే 450-460 మధ్యలో మార్కులొచ్చిన వాళ్ళు 200 మంది ఉన్నారు. అదే 460-560 మందిలో వచ్చిన వాళ్ళు 600 ఉన్నారు. ఇలా చాలా ప్రశ్నలు ఈ గ్రూప్ 1లో అంతు చిక్కని రహస్యాల్లాగా ఉన్నాయి. కానీ వెనువెంటనే హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయటంలో వెంటనే నిర్ణయం తీసుకున్నారు. పూర్తి జడ్జిమెంట్ రాకుండానే నియామకాలు చేపట్టారన్న విమర్శ టీజీపీఎస్సీపై ఉంది. మరి ఇది గ్రూప్ 2 తరహాలోనే కూడా గ్రూప్ 1లో కూడా తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా కానీ గ్రూప్ 1 అనేది అఖిల భారత సర్వీస్ తరహాలోని ఒక ఉన్నతమైన జాబ్ అది. అలాంటి నియామకాల్లో ఇట్లాంటి తొందరపాటు చర్యల వల్ల అభ్యర్థులు ఎన్నో ఏళ్లుగా కష్టపడి తీసుకున్న ఒక కోచింగ్ కానీ, ఒక సమయం కానీ అన్నిటికీ విలువ లేకుండా కమిషన్ తొందరపాటుగా నియామక పత్రాలు ఇచ్చిందన్న విమర్శ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై ఉంది. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.